యాషో మెస్సీ గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రియపూర్వకమైన షలోమ్. వర్షాలు బాగా వస్తున్నవి. దయచేసి అందరూ ఈ వర్షాల కొరకు ప్రార్థించవలసిందిగా తెలియపరుస్తూ, ఈ దినము ఈ వాగ్దానాల ద్వారా యావే మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రతిరోజు మా అనుకున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మరొకసారి షలోమ్ తెలియపరుస్తూ ఒక పాట విందాం. ప్రత్యేకంగా పాట మనందరికీ తెలిసిన పాట విందాం. తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని యశో కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పూలెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. పూలెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు యావే కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు. రాత్రి పగలు యావే చేసెనని, ఆయావే పని నీవు చెయ్యాలని. రాత్రి పగలు యావే చేసెనని, ఆయావే పని నీవు చెయ్యాలని. ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి, ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థ
వ్యర్థంగా బ్రతకకు, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థమున్నదని అవి కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పరమ తండ్రి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి యావేకే మహిమ చెల్లిస్తూ, పరిశుద్ధుడు జీవాధిపతి అయిన ఎలోహిం శ్రేష్టమైన సమయంలో మనము ఆ తండ్రి అయిన యావే వాగ్దానాలు మనం నేర్చుకున్నాం. పిల్లల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ వాగ్దానాలు ఎవరి కొరకే, మన కొరకే ఆయన నియమించినట్లుగా రాయబడింది. కారణం ఏంటంటే చాలామంది ఈ దినాల్లోనూ ఆ దినాల్లోనూ అన్ని దినాల్లోనూ చెప్పే మాటలు ఏంటంటే యావే తండ్రి సేవకులు సేవకురాలు చూస్తే చాలామందికి సులకనగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు వారికి ముద్ద అన్నం పెట్టకపోయినా కానుక ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సేవకులు సేవకురాల గురించి ఏమాత్రం తప్పుగా మాట్లాడకూడదని లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుతున్నాడు అని రాయబడి, లేక ఆత్మల గురించి కూడా చెప్తున్నాడు. అంటే తన దూతలను ఏం చేస్తారు, వాయువులుగాను సేవకులను అగ్నిజ్వాలలుగాను ఆయన చేసుకుని ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. సేవకులు సేవకురాలు అంటే యావే తండ్రి యొక్క పని, సృష్టికర్త అయిన తండ్రి పని చేసే వారిని సేవకులు సేవకురాళ్ళు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎవరు సేవకులు అంటే అన్నీ కూడా తోటలో పని చేసేటప్పుడు అందరూ సమానంగానే చేస్తారు. ఒకే తోట కానీ కోసేటప్పుడు, ఒకే చేలు పని చేసినప్పుడు సమానంగా చేస్తారు. మనం అందరూ కూడా యావే తండ్రి సన్నిధిలో సమానంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి అందరికీ సమానంగానే ఉంది. కనుక ఎక్కువ పనిచేసేవాడు కొంచెం ఎక్కువగా ఇస్తారు. కనుక ఆయన పనిముట్టుగా ఉన్నాం కాబట్టి ఆయన సేవకులు అగ్నిజ్వాలలుగా చేసుకొని ఉన్నాడు అని లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు. పరమ తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండో మాట ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో ఆయన సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణ ఇష్టమైన నా ప్రియుడు, ఆయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయనే అన్ని జనులకు న్యాయ విధిని ప్రసురము చేయదని రక్షకుడిని ఆశీర్వాదం గురించి తెలియపరుస్తున్నాడు. తనకే మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏం చేస్తారు, ఇతడు నా సేవకుడు అంటే రక్షకుడు గురించి, ఆశీర్వాదం గురించి ఒక పరికర, ఒక పనిముట్టుగా ఈయనే నా ప్రాణప్రియుడని పరిశుద్ధాత్మ అని ఎప్పుడైతే పని కొరకు యాశ్వత సేవారు పిలువబడ్డాడో, పిలువబడి రక్షణ పొందినట్టు బాప్తీసు తీసుకుని యోహాను గారి ద్వారా ఒక నియమం ప్రకారంగా పని కొరకు 30 సంవత్సరాల వయసులో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఇతడే నా ప్రాణప్రియుడు, ఇతడి వల్ల ఏర్పాటు చేసుకున్నానని, ఇతడు నేను ఆనందం చేస్తాను, ఇతడు అన్ని జనులకు న్యాయం తీర్చువాడుగాను ఆత్మ ఇతని మీద కుమ్మరిస్తానని రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకరు నన్ను సేవించిన నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును, ఒకరు నన్ను సేవించిన ఎడల అతడు నా తండ్రిని గణపరచును, నన్ను సేవించిన నా తండ్రిని కూడా గణపరచును అని ఈ వాక్యం తెలియపరుస్తాం. ఏం రాయబడిందంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే, అలాగే నన్ను వెంబడిస్తే నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నన్ను ప్రేమించిన వారు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను, నన్ను గణపరిచిన వారు నేను కనపరుస్తానని తెలియపరిచినట్లుగానే నన్ను వెంబడించే ప్రజలందరూ కూడా నేను వెళ్ళే స్థలానికి తీసుకుని వెళతాను అంటున్నాడు. కాబట్టి మనము ఆయన్ని నా తండ్రిని ఎలా గణపరిచాడో, ఎలా గణపరుస్తున్నారు అందరూ ప్రజలందరూ,
నన్ను అలాగనే గనపరచవలసిందిగా మీకు తెలియపరుస్తున్నానని చెప్పేసి ఈ వాక్యం మనకి ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచనంలో ఏలైనగా వారు యావే తండ్రి సేవకులై ఉండి ఎల్లప్పుడూ సేవ యందే పని కలిగి ఉందురందు రాయబడింది. మనమందరం కూడా సేవకులుగా, సేవకురాళ్ళుగా, తోటలో పనివారుగా ఒక నియమం ప్రకారంగా ప్రత్యేకంగా అది లేవీలకే ఇచ్చాడు. కాబట్టి లేవి విషయంలో చెప్పబడిన మాట అంటే 12 గోత్రాల్లో 11 గోత్రాలకు మాత్రమే ఆ పొలాలు, భూములు, ఆస్తుపాస్తులు పంచిపెట్టి పాత నిబంధన గ్రంథంలో లేవి వంశానికి నేనే వారికి ఆస్తిపాస్తులను తెలియపరిచాడు. అందుకని నియమం ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఒక సేవకుని అభిషేకించి ఆత్మతో యాశోబసే ఎలాగైతే రక్షణ పొంది సువార్త నిమిత్తం ప్రజల ముందుకు వచ్చాడు, సేవకులను కూడా ఎన్నిక చేయబడి సేవ కొరకు పిలిచినట్టు వాళ్ళు సేవకులుగా, సేవకురాళ్ళుగా అంటే పనివారుగా, పెద్దలుగా పిలువబడుటకు యాశోబసే అడుగుదాడులు నడిపించడానికి ఒక దూతలుగా ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు. కనుక తండ్రికి వారికి మధ్యలో ఆయన నియమించాడని ఈ లేఖనం ద్వారా తెలియదు. ఎల్లప్పుడూ కూడా ఇలా వారు నా తండ్రిని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగిన వారుగా ఉండాలని యావే తండ్రిని నియమించాడు. అలాగే 116 అధ్యాయం 16 వచనంలో 116 వచనంలో యావే తండ్రి నేను నిజముగా సేవకుడును, నీ సేవకుడును సేవకుడునై ఉన్నాను, నీవు నాకెట్లా ఇప్పి ఉన్నావు అని రాయబడింది. కనుక యావే తండ్రి నిజముగా సేవకుడు, సేవకురాళ్ళుగా ఆయన నియమం ప్రకారంగా నియమించాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఏమాత్రం సేవకులు, సేవకురాలను ద్వేషించకూడదు అని చెప్పి రాయబడింది. 86వ కీర్తన 16వ వచనంలో నా తట్టు తిరిగిన ఎడల నేను కర్ణింపు, నీ సేవకునికి నా బలమును అనుగ్రహింపు, నీ సేవకురాళ్ళు కుమారులను రక్షిస్తాను అని రాయబడింది. అంటే సేవకులు పిల్లలను కానివ్వండి, సేవకురాళ్ళు కానివ్వండి, ఎంతోమంది నిందలు, అవమానాలు పెడుతూ, బాధ పెడుతూ, ఏమి చేస్తూ నువ్వు సేవకుడు అని రకరకాలైన శోధనలు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. కానీ అది తగదు అని చెప్పేసి యావే తండ్రి వాగ్దానాల ద్వారా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎన్నన్నప్పటికీ కూడా సేవకులు, సేవకురాలు జోడికి మీరు ఎడమకండి, మీ పని మీరు చేసుకోనండి. కనుక వారి పని వారు చేసుకున్నారు. వారు యావే తండ్రి పరిచారకులుగా, పనిముట్లుగా అని పిలుచుకున్నాడు. పని కొరకు నియమించుకొని వాళ్ళు అభిషేకించబడి సేవకురాలుగా పని కొరకు ఆయన నియమించబడ్డారు. వారి పిల్లలు, వారి కుటుంబాన్ని ఆయన మాత్రమే కాపాడుతాడని లేఖనాల ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి మనమందరం కూడా మరి నిజంగా మిరియాము కానివ్వండి, మోషే లేదా వారి అక్క తిరగబడ్డప్పుడు, జిల్లాలో తిరగబడ్డప్పుడు ఆమె కుష్ఠరోగం వచ్చినట్లుగా, ఆమె పొడం చేత ఎండిపోయినట్లుగా మనం చూస్తాం. పిల్లల దైవజనుడు మోషే మీద తిరగబడ్డప్పుడు నిజంగా ఆమెకి ఏమిటంటే చెయ్యంతా ఎండిపోయింది. అలాగనే ఎవరు కూడా దైవజనులు కానీ, పరిచర్య గురించి కానీ, పరిచారకులు కానీ మీరు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క సేవకులుగా, సేవకురాలుగా సేలామని ఉంటారు. కనుక కొంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి వారిని బట్టి మీరు మరి నిందించకుండా వారు తీర్పు ఇచ్చేది యావే తండ్రి. తగినంత ప్రతిఫలాన్ని పొందేవాడు ఏ విత్తనాలు అయితే ఆ విత్తనాల ప్రకారంగా యావే తండ్రి, పరమ తండ్రి వారు నియమిస్తాడు. కాబట్టి వాళ్ళని అగ్ని దూతలుగా చేసుకున్నాడు, అగ్ని జ్వాలలుగా ఆయనే చేసుకొని పిలుచుకున్నాడు. కాబట్టి ఇదిగో నా సేవకుడు అని చెప్పాడు. కాబట్టి ఆయన సేవకులు చేసేవాడి మీద బురద జల్లే ప్రయత్నం కానీ, కొట్టటాలు కానీ, చాలా మంది నిందలు, అవమానాలు పడుతున్నాం. ఈరోజు దైవజనులుగా తన సర్వస్వాన్ని, తన త్యాగాన్ని, తన సుఖాలు వదిలిపెట్టి, తల్లిదండ్రులకు పెట్టి, మందిరాల కొరకు ఎన్నో సేవ చేస్తూ సేవకులుగా, సేవకురాలుగా యవనస్తులు సైతం ఆయన పనివారుగా చేస్తున్నారు. కాబట్టి వారిని బట్టి మనం కృంగికుండా, నిందించకుండా ఆయన పనివారుగా ఉండాలని కోరుకుంటూ అట్టి కృప, అట్టి ధన్యత మన కుటుంబాల్లో నింపి నడిపించుకుంటారు. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తారు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేరి ఏ సేవకురాలు జోలికి వెళ్ళకుండా వాళ్ళు చేసే పనికి నిజంగా మనం ఆ మంచి పనికి వాళ్ళని గౌరవిద్దాము, గౌరవ మర్యాదలుగా వారిని నిజంగా అన్ని విషయాల్లో వారిని మితముగా ప్రేమించే వారుగా ఉందాము. అట్టి కృపా ధన్యత మన కుటుంబాలను నింపునుగాక. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారు వారి పిల్లల కుటుంబాలు దీవించున్నాయి. ఎందరో సేవకులు, సేవకురాలను, సంఘాన్ని పరిపాలన చేస్తున్న కాపర్లుగా ఉన్నట్టు సేవకులను నిందలు, అవమానాలు నిజంగా పెట్టడమే కాకుండా
నిజంగా అనేక రీతులుగా అనేక విధాలుగా చేస్తున్నారయ్యా. నీ వందనాలు. నీ పనిముట్లుగా వారు వాడుకుంటున్నారు, నీ పరికరాలుగా వారు వాడుకుంటున్నారు. అగ్నిజ్వాలుగా, స్తంభాలుగా ఆత్మరించి మీరు సేవ చేసిన దినాల్లో మీరు మిమ్మల్ని మీరు ఎలాగైతే పరిశుద్ధాత్మ పొంది వాడుకున్నారో మమ్మల్ని కూడా సేవకులు కూడా అలాగే పిలుచుకున్నారయ్యా. మమ్మల్ని దీవించమని ఆశీర్వదించండి. ఈరోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ కూడికలు, ఏ సభలు జరిపిస్తున్న దైవజనురాలు కుటుంబాల సంఘాలు దీవించి ఆశీర్వదించి మీరు నీకు సహాయం చేయమని, దినమంతా కాపాడమని యాశ్వమసీ గారి శక్తి కలిగిన నామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన షలోమ్ అండి. తండ్రి ఈ కార్యక్రమం గురించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్.